ఆపరేషన్ కగార్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తూ ఉన్నాయి. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము లొంగిపోయినటువంటి మావోయిస్టులు లొంగిపోయినటువంటి మొత్తం పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వీళ్ళంతా కూడా కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ముందు లొంగిపోనున్నారు. వీళ్ళంతా కూడా ఇప్పటికి ఆల్రెడీ కమాండ్ కంట్రోల్కి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్, ఆయుధాలు AK-47 కార్బైన్స్, తర్వాత బుల్లెట్స్, వాటికి సంబంధించినటువంటి మ్యాగజిన్స్, మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసుల ముందు లొంగిపోయినటువంటి సిచ్యువేషన్. AK-47, ఇన్సాస్, SLR, తర్వాత BGL గన్స్ కానీ, తర్వాత AK-47లు, వాటికి సంబంధించినటువంటి బుల్లెట్స్ అన్నీ కూడా ముందు పోలీసులు వీటిని డిస్ప్లేలో ఉంచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది పెద్ద ఎత్తున. సో 1, 2, 3, 4, 5 మందిని వీళ్ళు సపరేట్గా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళు సీఎం ముందు వీళ్ళు దళ కమాండర్లుగా, వీళ్ళు దళంలో కాస్త పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వీళ్ళందరినీ తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సీఎం ముందు వీళ్ళంతా కూడా కొద్దిసేపట్లో లొంగిపోతూ ఉన్నారు. భారీ ఎత్తున ఆయుధాలు తీసుకురావడం పైనే చర్చ కొనసాగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు డిస్ప్లేలో ఎంత పెద్ద హాల్లో డిస్ప్లే ఉంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. విజువల్స్లో ఒకసారి చూడొచ్చు. మొత్తం గన్స్ కనుక చూస్తే ఒకసారి AK-47, ఇన్సాస్, SLR గన్స్, తర్వాత BGL గన్స్, సింగిల్ షాట్ గన్స్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెపన్స్, వాటికి సంబంధించినటువంటి మ్యాగజిన్స్, బుల్లెట్స్ పెద్ద ఎత్తున పోలీసులు వీటిని డిస్ప్లేలో ఉంచారు. వాళ్ళంతా కూడా పోలీసుల ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట వీటికి సంబంధించినటువంటిది డేట్ ఫిక్స్ చేసుకున్నారు. మార్చి 31 లోపల పూర్తి స్థాయిలో నక్సల్స్ ముక్త్ భారత్గా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రధాని, అమిత్ షా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. అన్ని రాష్ట్రాలు సహకరిస్తూ ఉన్నాయి. దాంట్లో తెలంగాణ రాష్ట్రం మొదటి వరుసలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఆపరేషన్ సంబంధించినటువంటి కగార్ విషయంలో సహకరిస్తున్నటువంటి సిచ్యువేషన్. తెలంగాణ పోలీసుల విషయంలో మొత్తం 130 మంది నక్సల్స్ లొంగిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి ఇక్కడికి రీచ్ అవుతున్నారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం వచ్చినటువంటి డీటెయిల్స్లుగా. సో జరుగుతున్నటువంటి ఈ లొంగుబాట్లకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ టార్గెట్లు కంప్లీట్ చేసేటువంటి విధంగా పెద్ద ఎత్తున ఆయుధాలని డిస్ప్లేలో ఉంచినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కొద్దిసేపట్లోనే అఫీషియల్గా ఎంతమంది లొంగిపోతున్నారు, ఎక్కడెక్కడ నుంచి, ఏ క్యాడర్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తర్వాత ఇంకా మిగతా ఏ అడవుల్లో ఉన్నటువంటి వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు, ఈ దళమంతా అనేటువంటిది కొద్దిసేపట్లో పూర్తి వివరాలు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. విజువల్స్తో చూస్తూ ఉన్నాం వీటికి సంబంధించినటువంటిది. సో ఇది భారతదేశ వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి ముఖ్యమంత్రి దగ్గర లొంగిపోతున్నటువంటి మావోయిస్టుల సంఖ్యకు సంబంధించినటువంటి సంఖ్య ఇక్కడ దాదాపు 130 మంది సంబంధించినటువంటి వీళ్ళు లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిపైన ప్రభుత్వం కూడా క్యూరియాసిటీగా ఉంది. ఇప్పటికే మొన్న రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రితో, ఆయనతో కొన్ని కీలకమైనటువంటి సమాచారం, DGP శివధర్ రెడ్డి అక్కడికి వెళ్ళారు, డీటెయిల్స్ తెలుసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఒకసారి విజువల్స్లో చూస్తూ ఉన్నాం. పరిశీలిస్తూ ఉన్నారు గన్స్ DGP శివధర్ రెడ్డి, తర్వాత వీళ్ళంతా కూడా DGP శివధర్ రెడ్డితో పాటు ఇంకా కొంతమంది కీలకమైనటువంటి అధికారులు, కమలాసన్ రెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది అధికారులు వచ్చారు, సుమతి, తర్వాత పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు వచ్చారు. బుల్లెట్స్, గన్స్, తర్వాత వీటన్నిటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది చాలా స్పష్టంగా. గన్స్కి సంబంధించి మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను. సింగిల్ షాట్ గన్, BGL, SLR, ఇన్సాస్, AK-47, వాటికి సంబంధించినటువంటి ఎయిర్ గన్, సింగిల్ షాట్ గన్, తర్వాత 8mm రైఫిల్స్, వీటన్నిటిని డిస్ప్లేలో ఉంచారు. బుల్లెట్స్తో సహా, వాటికి సంబంధించినటువంటి మ్యాగజిన్స్తో సహా ఉంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇది దేశంలోనే మొదటిసారి ఆపరేషన్ కగార్ పేరిట తీసుకున్నటువంటి దానికి తెలంగాణలో తెలంగాణ ఆపరేషన్ కగార్కి పూర్తిగా మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.